నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు। ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి। సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా తెలంగాణ ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది। ఏపీలో తెలంగాణలో పలు చోట్ల ఈ రోజు నుండి 45 నుండి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని ప్రకటించింది। ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు। వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అంటున్నారు। ఇక మే 24 వరకు హీట్ వేవ్ అలర్ట్ కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది। దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల హెచ్చరిక కూడా జారీ అయింది। మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది। అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు। నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు। సాధారణం కంటే కూడా 3 నుంచి 6 డిగ్రీల ఎండ తీవ్రత అయితే పెరుగుతుందని చెప్పి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది। ఇదే విధంగా చూసుకుంటే మనకి 2 తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రాలో కూడా కొన్ని జిల్లాలకైతే కూడా రెడ్ అలర్ట్ని అయితే ప్రకటించడం కూడా జరిగింది। మనం చూసుకుంటే కనుక కొన్ని ప్రాంతాల్లో అయితే 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది। దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన వడగాలులు కొనసాగుతాయని, అదేవిధంగా మండుటెండల్లోని వడగాలుల తీవ్రతలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అయితే కూడా వాతావరణ శాఖ తెలియజేయడం జరుగుతుంది। బయటకు వెళ్ళాలంటే కూడా జనాలు భయపడే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంటుంది। వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఏంటంటే రాబోయే 5 నుంచి 6 రోజుల్లోనైతే దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన వేడి కొనసాగుతుందని, బల్చిస్తాన్ అండ్ రాజస్థాన్ వంటి థార్ ప్రాంతాల నుంచి వీస్తున్నటువంటి వేడిగాలులు ఉత్తర మధ్య భారతదేశాల్లోని వడగాలుల పరిస్థితిని తీవ్రతరం చేస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది। ప్రస్తుత వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఏపీ, తెలంగాణ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోని వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికల్ని జారీ చేసింది। తెలంగాణలోని ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మరో 3 రోజుల్లోని ఇదే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది। అదేవిధంగా చూసుకుంటే మనం నేడు 14 జిల్లాల్లో హీట్ వేవ్ అలర్ట్ని కూడా జారీ చేసింది। ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న ప్రజలు చాలా తీవ్ర అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది। ఖమ్మం, వరంగల్, హన్మకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని, అదేవిధంగా చూసుకుంటే మనకి హైదరాబాద్లోని 39 డిగ్రీల అంటే 39 నుంచి 41 డిగ్రీల టెంపరేచర్ మధ్యలో ఉన్నా కూడా ఉక్కబోత అన్నది చాలా తీవ్రతరంగా ఉండడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు కొనసాగుతుంది। అంటే అదేవిధంగా చూసుకుంటే మనం రాబోయే 2 రోజుల్లో మరో 1 నుంచి 2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు। ఇదే హీట్ వేవ్స్ అనేవి మే 24 వరకు తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసింది। దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని ఉరుములతో కూడిన వర్షాలు ఏర్పడతాయి। అదేవిధంగా 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది। అయితే ఇదే విధంగా మనకి ఈ హీట్ వేవ్ పరిస్థితి ఏపీలోనూ తీవ్రంగా కొనసాగుతూ ఉంది। ఇక్కడ చూసుకుంటే మనకి రానున్న 4 రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది। రాష్ట్ర వ్యాప్తంగాను పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు అదేవిధంగా ఎల్లో అలర్ట్లను జారీ చేసింది। పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారాం జిల్లా, అదేవిధంగా పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది। కావున ప్రజలు ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి। ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎవరు కూడా బయటికి అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేస్తూ ఉంది। ఇంకా ఆంధ్రాలోని కొన్ని జిల్లాల్లో అయితే కూడా 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది। అయితే ఎండ వేడిగాలులు తీవ్రంగా అధికంగా ఉండడం వలన ఢిల్లీలో కూడా మే 26 వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేసింది।
ఎండలు వేడిగాలు అధికంగా ఉండడంతో వాతావరణ శాఖ ఢిల్లీలోని ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఉష్ణోగ్రత 45 నుంచి 47 డిగ్రీల మధ్యన ఉండవచ్చని కూడా అంచనా వేస్తోంది. కనిష్టంగా 27 నుంచి 29 మధ్యలో ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. అయితే తీవ్రమైన వేడి ఎండల కారణంగా జనాలు రాత్రిపూట కానీ పగలపూట కానీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. రాత్రిపూట అయితే కూడా మనం ఎంత ఏసీలు ఫ్యాన్ల కింద ఉన్నా కూడా మొత్తం అంతా కూడా ఆ వేడిని తట్టుకోలేక జనాలు అయితే తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న మనం ఈ దాఖలాలు అయితే చూస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి ఇంకొక 5-6 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే మనకి క్లియర్గా తెలియచేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరైనా ఈ హీట్ వేవ్ అలర్ట్ ఉన్నందు కారణంగాను ప్రజలు ఎవరైనా అవసరం ఉంటే తప్ప ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలోకి వెళ్ళొద్దని అయితే వాతావరణ శాఖ అదేవిధంగా వైద్య నిపుణులు ప్రజలకు హెచ్చరికలను అయితే జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు, పిల్లలు ఎవరిని కూడా ఎండలోని అవసరం ఉంటే తప్ప ఎండలో బయటికి వెళ్ళొద్దని, ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి వస్తే గొడుగులు అదేవిధంగా ఏమైనా అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా అంటే ఎక్కువ శాతంలో వాటర్ తీసుకోవాలి. అదేవిధంగా ఓఆర్ఎస్లు, కొబ్బరి బొండం నీళ్ళు ఇలా ఏదో ఒక విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుని హీట్ వేవ్ నుంచి తప్పించుకోవడం, ఈ తీవ్ర వడగాల నుంచి తప్పించుకునే విధంగా కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలను జారీ చేస్తున్నారు. కాబట్టి రానున్న 4 నుంచి 5 రోజుల్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా అవసరం ఉంటే తప్ప ఎండలో బయటకు వెళ్ళొద్దని చెప్పేసి అయితే మనకి వాతావరణ శాఖ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి అందరూ స్టే సేఫ్, స్టే అలర్ట్. చూస్తూనే ఉండండి 9+ న్యూస్. కెమెరామ్యాన్ సూర్యతో కీర్తి, 9+.